అండ్ ఫైనల్గా బ్రో ఎందుకు ఏం చేసినా కూడా మీ మీద కాంట్రవర్సీలు ఇంకా తగ్గట్లేదు? ఏం చేసినా ఎంత జరిగినా ఏం చేసినా బిగ్ బాస్ మిమ్మల్ని అన్ని రోజులు చూసిన తర్వాత కూడా కాంట్రవర్సీలు వచ్చినాయి. ఏ సినిమా చేసినా కాంట్రవర్సీ వస్తుంది. కాంట్రవర్సీకి బిగ్ బాస్కి నా పర్సనాలిటీకి సంబంధం లేదు కదా. నా పర్సనాలిటీ ప్రజలకి తెలుసు. కాంట్రవర్సీ తెచ్చేది ప్రజలు కాదు. సరదాగా ఆ న్యూస్ ఆర్టికల్లో ఏ తమ్మునైన్ వేస్తే ఏం చూస్తారనేది అది ఒక వర్గంలో ఒక న్యూసో ఒక మీడియాలో దాంట్లో ఇప్పుడు అది మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఎందుకు ఎప్పుడు మీ పేరే వినిపిస్తుంది? బయట ఎక్కడ వినిపించలా. లాస్ట్ బెంచ్ అది ఒకటి ఉంటుంది. ఏ లాస్ట్ బెంచ్? ఇప్పుడు సిండ్రోమ్, లాస్ట్ బెంచ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. స్కూల్లో లాస్ట్ బెంచ్లో ఒకటి గొడవ చేసాడు. ఇప్పుడు ఒక చిన్న అల్లరి జరుగుతుంటే దాంట్లో ఉన్నాడు వాడు. ఓకే, నెక్స్ట్ టైం ఏం చేసినా గాడే చేసి మరి అంతే కదా. అది ఎవరంటారు? క్లాస్లో ఉన్నవాళ్ళు ఎవరు అంటారు? బయట ఈ విషయం చూడకుండా పక్క నుంచి వెళ్తున్న ప్రిన్సిపల్ 10th సెన్స్ అయినా అయితే వాడే అయి ఉంటాడు అంతే, అంతకంటే ఏం లేదు. హియర్ ఆఫ్ కాంట్రవర్సీస్ అసలు కాదు. ఓకే, అంటే ఇప్పటివరకు మీ మీద వచ్చిన కొన్ని కాంట్రవర్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక క్లారిటీ ఇస్తారా? ఎన్నిసార్లు ఇవ్వాలి? నాకు బోర్ కొట్టింది అసలు ఇచ్చి. ఫైనల్గా ఆడియన్స్కి లవ్ మౌలి గురించి 7th జూన్ రిలీజ్ అవుతుంది. అండ్ కాజల్ గారి సినిమా కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది. 2 సినిమాలు ఒకటేసారి రిలీజ్ అవుతున్నాయి. సో ఏం చెప్తారు ఆడియన్స్కి ఫైనల్గా? 2 చూడండి అని చెప్తా. మీ సినిమా గురించి? నా సినిమా ఎందుకు మరి అది కూడా రిలీజ్ అవుతుంది అంటే నువ్వు దాని గురించి? అది కూడా బాగానే ఉంది ట్రైలర్. ఇందాక ఏదో సాంగ్ కూడా రిలీజ్ అయింది. అదే ఇప్పుడు బేసికలీ ఆడియన్స్ థియేటర్కి ఎందుకు వెళ్ళాలి మామ, ఇది వస్తుంది కదా తర్వాత ఓటీటీలోకి, చిన్న సినిమానే కదా, సూపర్ స్టార్ సినిమా ఏం కాదు కదా, తర్వాత చూద్దాంలే అనే ఫీలింగ్లో ఉన్నారు. నేను అదే ఫీలింగ్లో ఉన్నాను. అందరూ మామూలుగా తెలుగు సినిమా ఆడియన్స్గా ఇప్పుడు నువ్వు నేను కూడా థియేటర్కి వెళ్ళేవాళ్ళం. బాగుందంటే వెళ్దాం అనేది పక్కన పెడితే, చిన్న సినిమా కదా ఓకే ఏదో చేశారు, ఓకే గెటప్ ఏదో ఉందిలే కానీ ఇవన్నీ అనుకుంటున్నారు ఓకే. కానీ ఎందుకు వచ్చింది ఆ ఫీలింగు అంటే, ఇప్పుడు దాకా మనం చూసిన సినిమాల్లో ఆ విజువల్ ఒక గొప్ప పాయింట్ కానీ ఒక విజువల్ ఎక్స్ట్రావగెన్సా కానీ ఏమనిపించక ఇది టీవీలో కూడా చూసినా ఓకే అన్న ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి మనమే తీసుకెళ్ళాం. అది యాజ్ అన్ ఆడియన్గా కానీ జనరల్గా కానీ నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎమోషన్లో నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మన థియేట్రికల్ ట్రైలర్ చూశారు మీరు, ఎలా అనిపించింది మీకు? ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మళ్ళీ చూడండి. సింపుల్ లాజిస్టికల్గా మాట్లాడితే థియేట్రికల్ ట్రైలర్ ఒకసారి చూడండి మళ్ళీ. దాంట్లో కొన్ని షాట్లు ఉంటాయి. ఒక మేఘాలయలో ఆ డిస్టిక్లో అతిపెద్ద వాటర్ ఫాల్లోంచి పైనుంచి కిందకి దిగుతున్న ఒక షాటు, లేదంటే ఇలాగ విజువల్గా ఇప్పుడు దాకా మేఘాలయలో ఎవరు షూట్ చేయలేదు. మొత్తం సినిమా 99% అక్కడ షూట్ చేసాం. సో కథ చాలా యావరేజ్ అండి, యాక్టింగ్ పాయింట్లు అన్నీ యావరేజ్, జస్ట్ ఓకే అని అనుకున్నా. కేవలం ఆ ఒక్క షాట్ మీరు ఫోన్లో చూసి తర్వాత టీవీలో చూసి తర్వాత థియేటర్లో చూస్తే జస్ట్ అంటే సినిమా ఈజ్ అ విజువల్ మీడియం. మనం ఒక కథ ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తున్నాము, దీన్ని థియేటర్కి రండి రండి అని మనం అడగడం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వాళ్ళు జడ్జిమెంట్లో ఉన్నారు. సో ఐఎమ్ షూర్ థియేట్రికల్ ట్రైలర్ చూసిన వాళ్ళు ఓకేరా ఇదేదో మ్యాటర్ ఉన్నట్టుంది, బిగ్ స్క్రీన్ మీద చూస్తే మీరు అంటే యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ దట్ అమ్మ ఇలాంటి చూసి చాలా రోజులు అయింది, ఒక బ్యూటీ ఉంది సినిమాలో అని మీకు ఆల్రెడీ థియేట్రికల్ ట్రైలర్ చూస్తున్నప్పుడు అనిపించింది. మీరు థియేటర్కి వెళ్ళినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది. ఇంక మీ ఇష్టం. ఇంకా అండ్ మీకు ఇండస్ట్రీలో చాలామంది సర్కిల్ ఉంది కాబట్టి, పెద్ద పెద్ద స్టార్ హీరోస్ అందరూ క్లోజ్నెస్ మీకు ఉంది కాబట్టి, ఈ ట్రైలర్ చూపించిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? ఎవరెవరు చూపించారు ఇప్పుడు వరకు? అందరు చూసారు, డెఫినెట్గా అందరు చూసారు. క్యాజువల్గా ఇచ్చినప్పుడు చాలా బాగుందనే అన్నారు. ఎవ్రీవన్ వీ స్పోక్ అబౌట్ ఇట్. పర్టికులర్గా పేర్లు అనేవి చూసిన వాళ్ళు చాలా బాగుంది. వీ హోప్ అంటే యాజ్ యాక్టర్స్గా మేము మాట్లాడుకుంటున్నప్పుడు, నేను ఒక నువ్వే సినిమా చేస్తున్నావు అన్నప్పుడు ద వే వీ టాక్ అబౌట్ అ ఫిలిం, వాడికి దాని మీద ఎంత హోప్ ఉందనో, వాడు దాని మీద ఎంత కష్టపడ్డాడు అనేది తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఇక్కడే రవిబాబు గారు ఉన్నారు కదా, డైరెక్టర్ రవిబాబు గారు, చిన్న వేరే ఇంటర్వ్యూకి వస్తే లోపల ఏదో హాయ్ చెప్తే మీరు చూసారంటే చూడలేదంటే చూపిస్తే నేను ఏం చెప్పలేదు దాని గురించి. చూసిది ఎక్కడ అంటే మేఘాలయ ఏంటి అంటే చిన్న పాయింట్ ఏదో చెప్పి అంతే, జస్ట్ 2-3 minutes చెప్పిన తర్వాత ఐ కెన్ సీ ద ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్ దిస్, ఆల్ ది బెస్ట్ అన్నారు. సో ఒక ఈ మేకర్ ఇట్ సైడ్ ఉన్నప్పుడు మాకు ఎక్కువగా నేను బాబాయ్ ఇలా చేసా అలా చేసా అని మనం ఏం చెప్పవసరం. వాళ్ళు చూసినప్పుడు దే కెన్ అండర్స్టాండ్ ద వే ఆ ప్యాషన్ మనం మాట్లాడుతున్నప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది. సో యా, ఎవ్రీవన్స్ విషింగ్ మీ ద బెస్ట్. వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ దీంట్లోనా? ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఐ థింక్ ఎవరన్నారు గుర్తులేదు, టీజర్ చూసినప్పుడు ఇదేంటి యాజ్ ఇట్ ఈజ్ నీ లైఫ్ స్టైల్గా నువ్వు అంటే మామూలుగా మన బైకింగ్ ఇప్పుడు ఇందా చెప్పిన సిమిలారిటీస్ ఏమి ఉన్నాయి కదా, అవి చూసి ఈ జుట్టు కాకుండా మిగతాదంతా నువ్వు చేసే పనిలాగా ఉంది, నీ చాలా న్యాచురల్ క్యారెక్టర్ లాగా ఉంది అన్నారు. సో అవి దొరుకుతున్నాయి ఆ న్యూయాన్స్లన్నీ. It's always a great compliment for an actor when somebody says అసలు నువ్వు యాక్ట్ చేసినట్టే లేదు, నిన్ను చూసినట్టే న్యాచురల్గా ఉంది.
సో డైరెక్టర్ మీరేం చెప్తారు సార్ ఎవరికి ఈ ఫిలిం గురించి ఆడియన్స్కి? సినిమా ఎందుకు చూడాలి వేరు, థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి ఈ రెండు వేరే వేరే క్వశ్చన్లు, రైట్? సినిమా ఎందుకు చూడాలి అంటే డెఫినెట్లీ ఈ పాయింట్ ఈ జనరేషన్ చూసి ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఏ జనరేషన్లో కూడా చూడలే, అంటే అందుకే రాసి తీసాను. సో నేను చూడాలనుకునే పాయింట్ కాబట్టి, ఇంతకుముందు ఎప్పుడు సినిమాల్లో లేదు కాబట్టి. రెండు, వై యూ షుడ్ వాచ్ దిస్ మూవీ ఇన్ అ థియేటర్. జనాలు థియేటర్లకు రావట్లేదులే, ఇప్పుడు బతిలాంటి తీసుకురావాలి, ఏమి లేదండి నాకు ఆశ. ఎందుకంటే మనం బతిలాడితే రారాడు, వాళ్ళకి నచ్చితే వస్తారు. వాళ్ళకి చాలా క్లారిటీ దే విల్ నో. ట్రైలర్ చూసి నిజంగా సినిమా ఆడియన్ అనే వాళ్ళకి ఆ విజువల్ చూడంగానే వాళ్ళు డిసైడ్ అయిపోతారు, ఇప్పుడు ఇది నేను థియేటర్లో ట్రై చేయాలా లేదా అని. వాడికి మనం సపరేట్గా చెప్పేది ఏం లేదు, మనం చెప్పినంత మాత్రాన వాళ్ళేం రారు. సో బట్ అందులో ఉన్నవేంటో నేను చెప్పగలుగుతాను. టు గివ్ దెమ్ నోట్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఓకేరా చెప్పు ఆలోచిస్తా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చేమో అనిపిస్తుంది, ఎందుకో మళ్ళీ చెప్పు దాన్ని అన్నట్టు జస్ట్ షేర్. ఇప్పుడు ఈ రోజుల్లో ట్రావెలింగ్ ఎక్కువైందండి, ఎవ్రీబడి వాంట్స్ టు ట్రావెల్ సమ్వేర్. సో ఇట్స్ అన్ ఐ క్యాండీ ఫిల్మ్ ఫర్ ట్రావెలర్స్. నేచర్ అట్ ఇట్స్ బెస్ట్ చూడొచ్చు మీరు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు అలాంటి లొకేషన్లు చూసి ఉండరు, అసలు ఎప్పుడూ చూడలేదు. అంటే మేఘాలయ, మెజెస్టికల్లీ మేఘాలయలో అసలు ఎవరు దోస్ వాటర్ ఫాల్స్, మన దేశంలో మనకున్న బ్యూటీలు మనం ఎప్పటి నుంచో స్విట్జర్లాండ్ వెళ్ళి యూరోప్లో మేము మామూలుగా నడుచుకుంటూ వెళ్ళడానికే కష్టంగా ఉండే లొకేషన్లో కెమెరాలు తీసుకెళ్ళి అంటే క్రూని తీసుకెళ్ళి షూట్ చేసిన పరిస్థితులు సీన్లు ఉన్నాయి. సో ఇట్స్ విజువల్లీ అమేజింగ్. రెండు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని లుక్స్లో చూసిన నవదీప్ అనే వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ ఇంత కొత్త లుక్లో ఇలాంటి ఒక సినిమాతో చాలా రోజుల తర్వాత మళ్ళీ రావటం అనేది, ఐ థింక్ దే షుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ షాట్. సినిమా ఆడియన్స్ అరే మనోడు ఏదో చేసినట్టున్నాడు చూద్దాం, తన కోసం డెఫినెట్గా దే షుడ్ గివ్ ఇట్ ఎ షాట్. మూడు, బొచ్చటి సినిమాలు చూస్తున్నారు, 150 రూపాయలు ఇచ్చి బయటకు వచ్చి తిట్టుకుంటున్నారు, అమ్మ ఇది ఓటీటీలో చూడాల్సిందా లేకపోతే అనవసరంగా చూసామని. నేను సినిమా తీసినోడిగా నేను ప్రామిస్ చేసేది ఏంటంటే, మీరు థియేటర్కి వచ్చి చూద్దాం ఈ సినిమా అనుకుంటే మీ ప్రతి రూపాయి కూడా గ్యారంటీగా వసూలు అవుద్ది మీకు. యూ వుడ్ నాట్ బి డిసప్పాయింట్.